वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 18వ అధ్యాయాన్ని శ్లోక పారాయణ క్రమాన్ని మనం చూద్దాం. ఇందులో వివరించబడినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే గోపాలకుల యొక్క బాల్య క్రీడలు, అలాగే ప్రలంబాసుడు అనేటువంటి రాక్షసుణ్ణి బలరాముడు సంహరించినటువంటి ఘట్టాన్ని వ్యాసుల వారు వివరించడం జరిగింది. అంతకుముందు మనం ఈ శ్లోకాలు ప్రతి ఒక్క శ్లోకానికి కూడా వివరణ చూసాం కాబట్టి అధ్యాయం అయిపోయింది కాబట్టి ఆ శ్లోకాలని పఠించేటువంటి అభ్యాసం మనం ఈరోజు చేసుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చదువుతూ ఉండండి. ఒకరు 10 శ్లోకాలు చదువుతున్నప్పుడు మిగతా వారు కూడా ఆ శ్లోకాల్ని ఇక్కడ మ్యూట్ లో పెట్టుకుని అభ్యాసం చేసుకుంటూ వెళ్ళండి. అందరూ మొత్తం అధ్యాయం అంతా ఈ 30 నిమిషాల కార్యక్రమంలోనూ రిపీట్ చేసుకుంటూ ఉండండి, మననం చేసుకుంటూ ఉండండి లోపల. మీ వంతు వచ్చినప్పుడు ఆ 10 శ్లోకాలను చక్కగా చెప్పండి. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అలాగే ఈ అధ్యాయం తర్వాత కూడా రాబోయేటువంటి 19వ అధ్యాయంలో మనం అంతకుముందు ఏవైతే సందేహాలు ఒక 5 సందేహాలు అడిగామో 5 సందేహాల్లో 5వ దానికి సమాధానం రాబోయే అధ్యాయంలో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అగ్ని, దావాగ్ని ఎలా కలిగింది అనేటువంటిది, ఎందుకు వచ్చింది అనేటువంటి దానికి కారణాలు, మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావించుకుందాం. ఎందుకంటే అనేకమైనటువంటి సందేహాలు కాళీయ గరుడుని యొక్క సంవాదంలో మనం చెప్పుకున్నాం. ఆ శాపాలు ఎందుకు ఇచ్చాడు, గరుత్మంతుడికి ఎందుకు ఇచ్చాడు, కాళీయుడికి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి సందేహాలు, వాటి సమాధానాలని ఒక చక్కటి ఒకరోజు వివరించుకుంటూ వచ్చాం. దాంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇది ఒక్కడే మిగిలిపోయింది, దావాగ్ని. పెట్టుకోండి వసంత్ గారు, వీటిలో పెట్టుకోండి. ఇవి 2 అధ్యాయాల్లో వచ్చాయి కాబట్టి రాబోయేటువంటి అధ్యాయంలో కూడా దావాగ్నికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. అందులో భగవంతుడు నాకు చక్కటి శ్రోతల్ని అనుగ్రహించారు కాబట్టి శ్రోతలను బట్టి యథా శిష్య తదా గురువు అన్నట్టుగా యథా గురువు తదా శిష్య కాదు, ట్రెండ్ మారింది. గురువులను బట్టి విద్యార్థి యొక్క స్టాండర్డ్స్, స్తోమతల్ని బట్టి, వాళ్ళ అర్హతల్ని బట్టి, ఆ వినేటువంటి వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారనే దాన్ని బట్టి వక్త కూడా చెప్పుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. మీ వల్ల మేము ఇంకా 10 పుస్తకాలు చక్కగా రిఫర్ చేసుకుంటూ మీ ముందుకు వస్తూ ఉంటాం. అట్లా నాకు కలిగినటువంటి కించిత్ జ్ఞానంతో, భగవంతుడు అందించినటువంటి ఆ విశేషాలతో రేపు మళ్ళీ ఆ అధ్యాయంలో అగ్నిదేవుడు ఎందుకు ఈ విధంగా దహించవలసి వచ్చింది అనేటువంటి విశేషాలు కూడా మనం 19వ అధ్యాయంలో సవివరంగా చూద్దాం. ముందుగా నేటి 18వ అధ్యాయం ఉన్నటువంటి 32 శ్లోకాలు ముందుగా కామేశ్వరి గారు చదువుతారమ్మా, తర్వాత మూర్తి గారు చదవండి. చదువుతాను. అద అష్టోదశోऽధ్యాయः ప్లంబాసురవధః. శ్రీశుక ఉవాచ అద కృష్ణః పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానోऽన్యవిశద్ వ్రజం గోకులమండితం. వ్రజే విక్రీడతో రేవం గోపాలచ్ఛద్మమాయయా. గ్రీష్మో నామర్తురభవన్ నాతి ప్రేయాన్ శరీరిణాం. స చ బృందావన గుణైః వసంత ఇవ లక్షితః.
यत्रास्ते भगवान् साक्षात् रामेण सह केशवः यत्र निर्झर निर्ह्लाद निवृत्तस्वनझिल्लिकं सस्वत्तचीकरर्जीष ध्रुममण्डलमण्डितं सरित्सरः प्रसवणोर्मिवायुना कक्लारकञ्जोत्पलरेणुहारिणा न विद्यते यत्र वनौकसाम्दवो निधाकवह्नर्क भवोति साद्वले మొదటి పాదంలోనమ్మా అఘాతతో చెప్పండి. మొదటి పాదంలో ఇంకొకసారి చూడండి. సరిత్సర ప్రస్రవణు ప్రస్రవణ అని పలకండి మరొకసారి. మొదటి పాదం సరిత్సర ప్రసవణ ప్రస్రవణ 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 సరిత్సర ప్రస్రవణోర్మివాయునా కక్లారకంజోత్పలరేణుహారిణా न विद्यते यत्र वनौकसाम्दवो निदाघवः नर्क्य भवोति साद्वले ఆ పదాన్ని अघाततो కలిపితేనండి, ఆ పదాన్ని కలిపితే వహ్ని అర్క, వహ్ని ప్లస్ అర్క వహ్ని అర్క అవుతుంది. వహ్ని అంటే అగ్నిదేవుడు, వహ్ని అర్క అంటే సూర్యదేవుడు. అవును సూర్యాగ్ని అని చెప్పడానికి వహ్ని వహ్ని అర్క వహ్ని విడతీస్తే వహ్ని అర్క అని చదవచ్చు. విడతీస్తే వహ్ని ఓకే అర్క భవో అతిశాద్వలి వహ్న్యర్క నిదా అవుతుంది. మళ్ళీ చదువుతానండి ఇది నిదాక వహ్న్యర్క భవోది సాద్వలే అఘాతతో యాక్రదిని తటోర్మిభిః ద్రవత్పురీషా పులినైః సమంతతః నయత్ర చండాం సుకరా విశోల్బణాః భువో రసం సాద్వలితం చ గృహ్ణతే. చూడండి, వనం కుసుమితం శ్రీమన్ నదచ్చిత్రమృగద్విజం గాయన్ మయూరభ్రమరం కూజిత్ కోకిల సారసం క్రీడశ్యమానః సత్కృష్ణో భగవాన్ బల సంయుతః వేణుం చెప్పండి వేణుం విరణయన్ గోపైః గోధనైః సంవృతో విశద్ ప్రవాళబర్హస్తబక స్రగ్ధాతు కృతభూషణాః రామకృష్ణాదయో గోప నృతుర్యు యధుర్జగుః కృష్ణస్య నృత్యతః కేచిద్ జగుః కేచిదవాదయన్ వేణుపాణితలైః శృంగైః ప్రశంసం సురధాపరే. జయ గురుదత్త. జయ గురుదత్త. జయ గురు. మూర్తి గారు చదవండి, తర్వాత వనజ గారు. మూర్తి గారి తర్వాత వనజ గారు చదవండి అమ్మా. గోపజాతి ప్రతిచ్ఛన్నౌ దేవా గోపాల రూపిణః ఈడిరే కృష్ణరామౌ చ నట ఇవ నటం నృప భ్రామరైర్లంఘనైః క్షేపైర్ ఆస్ఫోటన వికర్షణైః చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరో క్వచిత్ క్వచిన్నుచ్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం శశంసతుర్మహారాజా సాధు సాధ్వితివాదినౌ క్వచిద్ బిల్వై క్వచిత్ కుంభైః క్వచమాలకముష్టిభిః అస్పృశ్య నేత్రబంధాద్యైః క్వచిన్మృగఖగేహయా మరొకసారి క్వచిన్నద అస్పృశ్య నేత్రబంధాద్యైః మొదటి పాదం క్వచిన్ మొదటి పాదం నుండి మొదటి పాదం నుంచి మరొకసారి చదవండి. క్వచిద్ బిల్వైః క్వచిత్ కుంభైః క్వచమాలక ముష్టిభిః క్వచామలక క్వచామలక క్వచామల కరెక్ట్ అండి, రేట్గా ఉంది. క్వచామలక ముష్టిభిః అస్పృశ్య నేత్రబంధాద్యైః క్వచిన్ మృగఖగేహయా క్వచిచ్చ దద్దురప్లావైః వివిధైరుపహాసకైః కదాచిత్ స్పందోళికయా కర్హిచిన్నృపచేష్టయా ఏవంతో లోకసిద్ధాభిః క్రీడాభిశ్చేరతుర్వనే నజ్యద్రిద్రోణికుంజేషు
కాననేషు సరస్సు చ పశుశ్చారయతో గోపైః తద్వనే రామకృష్ణయోః గోపరూపీ ప్రలంబోగాద్ అసురస్తజ్జిహీర్షయా తం విద్వానపి దాసార్హో భగవాన్ సర్వదర్శనః అన్వమోదత తత్సఖ్యం వదంతస్య విచింతయన్ తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణప్రాహ విహారవిత్ హే గోపా విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథం తత్ర ప్రవివృఢో గోపా రామ జనార్దనౌ కృష్ణ సంఘక్తిన కేచేద్ ఆసనం రామస్య చాపరే. జై గురుదత్త. సార్ 10 చదివానికి రావాలా అండి? సరిపోయిందండి. తర్వాత వనజ గారు చదవండి అమ్మా. వనజ గారి తర్వాత భార్గవి గారు చదవండి. జై గురుదత్త. జై గురు. ఆచేరుర్వివిధాః క్రీడా బాహ్యవాహక లక్షణాః యత్రారోహంతి జేతారో వహంతి చ పరాజితాః వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనం భాండీరకం నామ వటం జగ్ముః కృష్ణపురోగమాః రామः సంఘట్టినో వ్యర్హి శ్రీదామ వృషభాదయః క్రీడాయాం కృష్ణాదయో నృప ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీదామానం పరాజితః వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణీ సుతం అవిషహ్యం మన్యమానః కృష్ణం దానవ పుంగవః వహన్ ద్రుతతరం ప్రాగదవరోహణతః పరం తముద్వహన్ ధరణిధరేంద్ర గౌరవం మహాసురో విగతరయో నిజం వపుః స ఆస్థితః పురట పరిచ్ఛదో బభౌ తడిత్ ద్యుమానురుపతి వాడివాం బుధః నిరీక్ష తద్వపురలంబరే చరత్ ప్రదీప్త భృకుటి తటోద్గ్రదంష్ట్రకం జ్వలచ్చిఖం కటక కిరీట కుండలత్ విషాద్భుతం హలధర ఈషదస్త్రసత్ అథాగత విషాద్భుతం హలధర ఈషదస్త్రసత్. మొదటి నుంచి నిరీక్ష తద్వపుర లంబరే చరత్ ప్రదీప్త భృకుటి తటోద్గ్రదంష్ట్రకం. ఇంకో అక్షరం జాగ్రత్త చూడమ్మా. ఒక అక్షరం చేశారు. నిరీక్ష తద్వపురలంబరే చరత్ ప్రదీప్త నిరీక్ష తద్వపురలమంబరే చరత్ ప్రదీప్త భృకుటి తటోగ్రదంష్ట్రకం జ్వలచ్చిఖం కటక కిరీట కుండలత్ విషాద్భుతం హలధర ఈషదస్త్రసత్ అథాగత స్మృతిరభయో రిపుంబలో విహాయ సార్ధమివ హరంతమాత్మనః వృషాహరచ్చిరసి దృఢేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రరంహసా స ఆహతః సపది విశీర్ణ మస్తకో మఖాద్వమన్ రుధిరమపస్మృతోసురః మహారవం యసుర పతత్సమీరయన్ గిరిర్యథా మఘవత ఆయుధాహతః దృష్ట్వా ప్రలంబం నిహతం బలేన బలిశాలినా గోపాः సువిస్మితా ఆసన్ సాధు సాధ్వితవాదినః ఆశిషోభిగృణం తస్తం ప్రశశంసు స్తదర్హణం మళ్ళీ చదవండి. ఆశిషోభిగృణం తస్తం
प्रशशंसुस्तदर्हणम् प्रीत्यागतमिवालिङ्ग्य प्रेमविह्वलचेतसः पापे प्रलम्बे निहते देवाः परमनिर्वृताः अभ्यवर्षन् बलं माल्यैः शशंसुः साधु साध्विति इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अष्टादशोऽध्यायः। जय బాగుంది. గురుదేవ్. జయ గురు. నమస్కారం గురుగారు, నేను భార్గవనండి. నమస్కారం. భార్గవి గారు చదవండి, మీ తర్వాత కల్పన గారు చదువుతారు. శ్రీశుక ఉవాచ అథ కృష్ణ పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానోऽన్యవిషద్వజం గోకులమండితం వ్రజే విక్రీడతోరేవం గోపాలచ్చద్మమా మరొకసారి చదవండి. వ్రజే విక్రీడతోరేవం గోపాలచ్చద్మమాయయా గ్రీష్మో నామర్తురభవన్ నాతిప్రేయాంచరీరిణాం స చ వృందావనగుణైః వసంత ఇవ లక్షితః యత్రాస్తే భగవాన్ సాక్షాద్రామేణ సహ కేశవः యత్ర నిర్జర సార్ యత్ర నిర్జర నిర్హ్రాద నివృత్తస్వనఝిల్లికం శశ్వత్తచీకరధీష ద్రుమమండలమండితం సరిసరః ప్రస్రవణో మళ్ళా చదువుతాను. సరిసరః ప్రస్రవణోర్మివాయునా ఆహ్లార కంచోత్పలరేణుహారిణా న విద్యతే యత్ర వనోకసాందవో నిధాగవాహ్న్యర్క భవోతి షాద్వలే అఘాదతో యహ్రది నీతటోర్మిభిద్రవస్సు గ్రీషాః పులినైః సమంతతః న యత్ర చండాంశుకరా విశోల్బణా భువోరసం శాద్వలితం చ గృహ్ణతే వనం కుసుమితం శ్రీమన్ నదచిత్రమృగద్విజం గాయన్మయూరభ్రమరం కూజత్కోకిలసారసం క్రీడిష్యమాణస్తస్నో భగవాన్ బలసంయుతః వేణుం క్రీడిష్యమాణస్తత్నో తత్కృష్ణో క్రీడిష్యమాణస్తత్కృష్ణో కృష్ణో కృష్ణ మృష్ణో సార్ అది కృష్ణ కృష్ణ తత్కృష్ణ క్రీడిష్యమాణస్తత్కృష్ణో తత్కృష్ణ భగవాన్ బలసంయుతః. కరెక్ట్ చదివాను సార్ అది? అంతేనమ్మా. వేణుం విరణయన్ గోపైర్గోధనైః సంవృతో విశత్ ప్రవాలబర్హస్తభక శ్రద్ధాతు కృతభూషణాః రామకృష్ణాదయో గోపా నృతుర్యుధుర్జగుః కృష్ణస్య నృత్యస్య కేచిజ్జగుః కేచిదవాదయన్ వేణుపాణితలైః శృంగైః ప్రశశంసురధాపరే గోపజాతి. తర్వాత కల్పన గారు చదవండి. గోపజాతి ప్రతిచ్ఛన్న దేవా గోపాల రూపిణౌ ఈడిరే కృష్ణరామౌ చ నట ఇవ నటం నృప బ్రాహ్మణైర్లంఘ్యనైక్షేపైః ఆస్ఫోటన వికర్షణైః చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిన్నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయం శశంసతుర్మహారాజ సాధు సాధ్వితి వాదినౌ.
क्वचिद्बिल्वैः क्वचित् कुम्भैः क्वचामलकमुष्टिभिः अस्पृश्य नेत्रबन्धाद्यैः क्वचिन्मृगखगेहया क्वचिच्च दर्दुरप्लावैः विविधैरुपहासकैः कदाचित् स्पन्धोलिकया कर्हिचिन्नृपचेष्टया एवन्तौ लोकसिद्धाभिः क्रीडाभिश्चेरतुर्वने नद्यद्रिद्रोणिकुञ्जेषु काननेषु सरस्सु च पशुंश्चारयतोर्गोपैः तद्वने रामकृष्णयोः गोपरूपी प्रलम्भोगात् असुरस्तज्जिहीर्षया तं विद्वानपि दाशार्हो भगवान् सर्वदर्शनः अन्वमोदत तत्सख्यं वधं तस्य विचिन्तयन् तत्रोपाहूय गोपालान् कृष्णः प्राह विहारवित् हे गोपा विहारिष्यामो ద్వంద్వీభూయ యథాయథం తత్ర మరొకసారి చక్రుః 19 తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణః ప్రాహ విహారవిత్ హే గోపా విహారిష్యామో విహారిష్యాం కాదు, ద్వంద్వీభూయ విహాకి దీర్ఘం తీస్తున్నారమ్మా. విహరిష్యాము. హే గోపా విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథం తత్ర చక్రుః పరివృఢౌ గోపా రామ జనార్దనౌ కృష్ణ సంకట్టినః కేచిద్ ఆసన్ రామస్య చాపరే. చాలా జై గురు. జయ గురు. వాసంతి గారు ఉన్నారు. చదవనా అండి? వినిపిస్తుందా? వాసంతి గారు చదవండి అమ్మా. మీ తర్వాత సుబ్బారావు గారు ప్రారంభిస్తారు. ఆచేరుర్వివిధ క్రీడా వాహ్యవాహకలక్షణాః యత్ర రోహంతి జేతారో వహంతి చ పరాజితాః వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనం భాండీరకం నామ వటం జగ్ముః కృష్ణ పురోగమాః రామ సంగట్టినో యర్హి శ్రీరామ వృషభాదయః క్రీడాయాం జయినస్తాం నూః కృష్ణాదయో నృప ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజితః వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణో సుతం అవిశాహ్యం మన్యమానః కృష్ణం దానవ పుంగవః వాందుతతరం ప్రాగా దవరోహణతః పరం సముద్వహన్ ధరణి ధరేంద్ర గౌరవ మహాసురో విగతరయో నిజం వపుః స ఆస్థితః పురట పరిచ్ఛదో బభౌ తజ్జిజ్యుమాన్ ఉడుపతి వాడి వాంబుదః నిరీక్ష తత్వపురలమంబరే చరత్ ప్రదీప్తద్రగ్భుక్కుటితటోగ్రదంష్టకం జ్వలచ్చికం కటక కిరీటకుండల పిశాద్భుతం హలధర ఈషదత్ర సత్ అదాగత స్మృతిరభయోరిపుంబలో విహాయ సార్ధామివ హరంతమాత్మనః తుషాహరశ్చిరసిదుడేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రరంహసా స ఆహత సపది విశీర్ణమస్తకో ముఖాత్మమన్రుధిరమ పశ్రుతోऽసురః మహారవం వ్యసురపతత్సమీరయన్ గిరిర్యథా మఘవత ఆయుధాహతః దృష్ట్వా ప్రలంబం నిహతం బలేన బలశాలిన గోపాసు విస్మిత ఆసన్ సాధు సాధ్వితివాదినః ఆశిషోభిగృణంతస్తం ప్రశంసం సుస్తదర్హణం ప్రేక్షాగతమివాలింగ. మరొకసారి చదవండి. ఆశిషోభిగృణంతస్తం ప్రశంసం సుస్తదర్హణం ప్రేక్షాగతమివాలింగ్య ప్రేమ విహ్వల చేతసః. సరేనండి. బాగుందమ్మా. పాపే ప్రలంబే నిహతే
దేవా పరమనిర్వృతాః అభ్యవర్షన్ బలం మాల్యై శశంసు సాధు సాధ్వితి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అష్టాదశోధ్యాయః. చాలా బాగా చదువుతున్నారండి. ఇంకా చెప్పాలంటే మీరు భగవంతుడు చదువుతుంటే చాలా మంది అందరు బాగా చదువుతున్నారండి. మీరు చదువుతుంటే నేను మళ్ళీ చదవండి అంటాను కూడా నా మనసు అంగీకరించట్లా. ఎందుకంటే అంత స్పష్టంగా చదువుతున్నారు చక్కగా. కొన్ని చోట్ల మీరే చక్కగా విడదీసుకుని చదువుతున్నారు అందరూ కూడా. రామేశ్వర గారు కూడా ఇందాల మొదటి 3వ శ్లోకం దగ్గర చక్కగా విడదీశారు కొన్ని సందర్భాలు. కానీ ఏంటంటే నాకైనా తప్పులు పోతాయి ఒక్కోసారి. పుస్తకాల్లో ఒకసారి సా నాగా పడుతూ ఉంటుంది, ప్రింట్ కలిసిపోతాయి, ఒత్తులు కలిసిపోతాయి, ఆ పైన కొమ్ములు కలిసిపోతాయి, ఒక్కోసారి ప్రింట్ సరిగ్గా కనిపించవు. అయినా మీరు చాలా స్పష్టంగా చదువుతున్నారు అక్కడ. సంతోషం. సుబ్బారావు గారు ప్రారంభిస్తారని, తర్వాత మేడం గారు. ప్రలంబాసుర సంహారం. శ్రీ శుకోవాచ అథ కృష్ణ పరివృతో నాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానోన్యం విషద్రజం కోకులమండితం వ్రజే విక్రీడతోరేవం గోపాలఛద్మమాయయా. గ్రీష్మో నామ స్థురభవన్ నాతిప్రేయాన్ శరీరిణాం సచ బృందావన గుణైర్వసంత వివలక్షితః. యత్రాస్తే భగవాన్ సాక్షాద్రామేణ సహ కేశవః యత్ర నిర్ఝర నిర్భాద్ర నివృత్తస్వన చిల్లికం స్వస్య తచ్ఛరీకర జీషద్రుమ మండలమండితం శ్రవణోర్మివాయునా కహ్లాదకంజోత్పలరేణుహారిణా న విద్యతే యత్ర వనౌకసాందవో ధాకవస్మి అర్కభవోతి దుషాద్వలే అఘాదతో యః ప్రదినీ తటోర్మిభిః ప్రవత్పురిష్యాపురినైః సమంతతః నయత్త చండాంశుకరా విశోల్బణాః ఘోరసం సాద్వరితం చ కృష్ణతే వనం కుసుమితం శ్రీమన్నదచ్చిత్రమృగద్విజం గాయన్మయూర భ్రమరం పూజత్కోకిల సారసం క్రీడిష్యమాణ సత్కృష్ణో భగవాన్ బల సంయుతః వేణుం విరణయన్ గోపైర్బోధనైః సంవృతో విశత్ ప్రవాళభస్తభకస్రగ్ధాతు కృతభూషణాః రామకృష్ణాదయో గోపా నృతుర్యుతు జగుః కృష్ణస్య నృత్యతః కేచి జగ్గుః కేచిదవాదయన్ వేణుపాణితలైః శృంగైః సంసురథాపరే. ఓం జై గురుదేవ్. జై గురు. गोपजाति प्रतिच्छन्नौ देवा गोपालरूपिणः ईडिरे कृष्णरामौ च नटा इव नटं नृप भ्रामणैर्लङ्घनैः क्षेपैरास्फोटनविकर्षणैः चिक्रीडतुर्नियुद्धेन काकपक्षधरौ क्वचिन्नृत्यत्सु चान्येषु गायकौ वादकौ स्वयं शशंसतुर्महाराज साधु साध्विति वादिनौ क्वचित् बिल्वैः क्वचित् कुम्भैः क्वचामलकमुष्टिभिः अस्पृश्य नेत्रबन्धाद्यैः क्वचिन्मृगखगेहया क्वचिच्च दर्दुरप्लावैर्विविधैरुपहासकैः कदाचित् स्पन्दोलिकया कर्ह्यचिन्नृपचेष्टया एवं तौ लोकसिद्धाभिः क्रीडाभिश्चेरतुर्वने नद्यद्रिद्रोणिकुञ्जेषु काननेषु सरस्सु च पशुंश्चारयतो गोपैस्तद्वने रामकृष्णयोः गोपरूपी प्रलम्बो गादसुरस्तजिहीर्षया गोपरूपी प्रलम्बो गादसुरस्तजिहीर्षया. సరేనా గురుగారు? చాలమ్మా. తర్వాత
तं विद्वानपि दासार्हो भगवान् सर्वदर्शनः अन्ममोदत तत्सख्यं वधं तस्य विचिन्तयन् तत्रोपाहूय गोपालान् कृष्णः प्राह विहारवित् हे गोपा विहरिष्यामो द्वन्द्वीभूय यथा यथम् तत्र चक्रुः परिवृढौ गोपा रामजनार्दनौ कृष्णसङ्घट्टिनः केचिदासन् रामस्य चापरे जय गुरुदेव జయ గురుదేవ్. ఆదిలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా. ఇంకా ఉన్నారు ముగ్గురు నలుగురు, మిగిలినటువంటి వాళ్ళు రేపు ప్రారంభించుకుని రేపు వీళ్ళందరూ కూడా చదివిన తర్వాత కొత్త అధ్యాయం ప్రారంభించుకుందాం. ఈరోజు ఆదిలక్ష్మి గారు చదివేసేయండి అమ్మా. ఉన్నారా? వినపడుతోందండి? వినిపిస్తుంది, చదవండి. నమస్కారం అండి. నమస్కారం. ఆచేరుర్వివిధా క్రీడా బాహ్యవాహకలక్షణాః యత్రారోహంతి జేతారో వహంతి చ పరాజితాః వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనం భాండీరకం నామ వటం జగ్ముః కృష్ణ పురోగమాః రామసంఘట్టినో యర్హి శ్రీదామ వృషభాదయః క్రీడాయాం జయనస్తాంస్తాన్ ఊహు కృష్ణాదయో నృప. కరెక్ట్ చదివానండి? కరెక్టే అమ్మా. ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీదామానం పరాజితః వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణీ సుతం అవిషహ్యం మన్యమానః కృష్ణం దానవ పుంగవః వహన్ ధృతతరం ప్రాగాత్ అవరోహణతః పరం తముద్వహన్ ధరణి ధరేంద్ర గౌరవం మహాసురో విగతరయో నిజం వపుః స ఆస్థితః పురట పరిచ్ఛదో బభౌ తడిద్యుమానుడు పతిప్పాడివాంబుదః నిరీక్ష తద్వపురలమంబరే చరత్ ప్రదీప్త దృగ్భుకిటి తటోగ్రదంష్ట్రకం జ్వలచ్చికం కటక కిరీట కుండల ద్విషాద్భుతం హలధర ఈషదత్ర సత్ అథాగత స్మృతిరభయోరిపుంబలో విహాయ సార్థమివ హరంతమాత్మనః హృషా హరిచ్చిరసి దృఢేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రహరంహస స ఆహతః సపది విశీర్ణమస్తకో ముఖాద్వమన్ రుధిరమపస్మృతోऽసురः మహారవం వ్యసురపతత్ సమీరయన్ గిరిర్యథా మఘవత ఆయుధాహతః దృష్ట్వా ప్రలంబం నిహతం బలేన బలశాలినా గోపాసు విస్మితా ఆసన్ సాధు సాధ్వితివాదినః ఆశిషోభిగృణం తస్తం ప్రశంసం సుస్తదర్హణం ప్రేత్యాగతమివాలింగ్య ప్రేమ విహ్వలచేతసః పాపే ప్రలంబే నిహతే దేవాః పరమ నిర్వృతాః అభ్యవర్షన్ బలం మాల్యైః శశంసు సాధు సాధ్వితి. హరి ఓం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అష్టాదశోధ్యాయః. నమస్కారం గురువుగారు. నన్ను కూడా మూర్తి గారే చేర్చారండి ఈ సత్సంగంలోకి. ఆయనకి సదా కృతజ్ఞురాల్ని. వాళ్ళిద్దరు కూడా సర్వద పృష్టం మాత్రాకి సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం.